వాక్యం చదివేవారి జీవితంలో దేవుడు ఎక్కువ సహవాసం చేస్తారు. వాక్యం చదవడం అంటే అర్థం ఏంటి? పెదాలతో చదువుకెళ్ళిపోవడం కాదు. ఆ వాక్యమే నీ అంతరంగానే చదవాలి. హల్లెలూయా. అదే వాక్యం చదవడం అంటే. వాక్యం చదివే బిడ్డలు ఏం చేయాలి చెప్పనా? నాకున్న అలవాటు మీకు చెప్తున్నాను, వినండి. ప్రార్థన చేసుకుని పెన్ను పెట్టుకుని అక్కడ చదివినటువంటి ఆ మాటకు దానికి అనుగుణంగా మనకు కొన్ని దేవుడు ఆలోచనిస్తూ ఉంటాడు. ఎప్పుడంటే నీకు ఆశ పుట్టినప్పుడు వాక్యం చదవాలని దేవుడు నీకు నడిపిస్తుంటాడు. ఆయన ముందుకొచ్చి వాక్యం చదవడం ఎలాగునో, వాక్యం అర్థమవడం ఎలాగునో నీకని బోధిస్తాడు ఆయన. నిజంగా చెప్తున్నాను, నా మాట నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మీకు అనుభవం ఉండాలంటే ఇక ఎవరితో గడపాలి? మన సమయం ఎక్కువగా దేవుని వాక్యంతో గడపాలి. మీరు స్కూల్కి వెళ్ళినాను, కాలేజీకి వెళ్ళినాను, పనిపాట్లకి వెళ్ళినాను, సమయం దొరకదు. చాలామందికి దొరుకుద్దా? దొరకదు. ఇప్పుడు నువ్వు సమయం దొరకని సమయంలో వాక్యం చదువు, దేవుడు నీతో తప్పక మాట్లాడతాడు. ఆయన నీకున్న ఆశ బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన హల్లెలూయా. అసలు నీకు ఆశ లేదనుకోండి, ఆయన నీతో మాట్లాడ్డా. దేవుడు ఎంచుకున్న ప్రధానమైన మార్గము వాక్యంతో మాట్లాడడమే. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడుతామో, వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడతాడు. ఈ రెండు కలిస్తేనే, రెండు ఉంటేనే నువ్వు సరైన భక్తి జీవితం జీవించగలుగుతావు. హల్లెలూయా.